ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మన సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం జులై నెల 30వ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీతో విధి వింత నాటకం ఆడబోతుంది. తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అసలు మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి, దీనివల్ల ఎటువంటి ప్రతికూలతలు అనేవి మీరు ఎదుర్కోబోతున్నారు, ఒకవేళ అవి నీకు అనుకూలంగా ఉండబోతున్నాయా ప్రతికూలంగా ఉండబోతున్నాయా, అయితే మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేసింది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. ముఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారి వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించగలుగుతారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే ఇక ఈ రోజు అయితే ఈ యొక్క రాశి వారు చాలా ఆశామోహితులై ఉంటారండి. ఈ రోజు ఇంటి పెద్ద నుండి ఆ యొక్క డబ్బులు అనేవి ఎలా దాచుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, మీరు అయితే ఇటువంటి సలహాలను అయితే వారి నుండి పొందుకోగలుగుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి అనే చెప్పాలి. ఈరోజు అయితే మీ యొక్క చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపము అనేది తెచ్చుకోగలుగుతారు. ఈరోజు మీ యొక్క జీవితంలో నిజమైనటువంటి ప్రేమను అయితే చాలా మిస్ అవుతారు అని చెప్పాలి. ఇక విచారించకండి, అస్సలు ప్రతిదీ కూడా మార్పులకు అయితే ఖచ్చితంగా గురి కావాల్సి వస్తుంది. అలాగే మీ యొక్క ప్రేమ జీవితం కూడా ఇక ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వల్ల మీకు మంచి ఆలోచన పథకాలు అనేవి ఖచ్చితంగా కలగనున్నాయి. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి అయితే రానున్నారు. వారి యొక్క అవసరాలు అయితే తీర్చడానికి మీ యొక్క సహాయం అయితే ఖచ్చితంగా వినియోగించమని కోరుకుంటారు. మీ తాలూకా ఈరోజు మీ యొక్క ప్లాన్లో మీ యొక్క జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పట్టడం వల్ల మీకు మీ యొక్క ప్లాన్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ అదంతా కూడా మీ మంచికే జరుగుతుంది అని చివరిలో మీరు అయితే గ్రహించగలుగుతారు. మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఎందుకు మీతో విధి అనేది వింత నాటకం ఆడబోతుంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున మనం గమనించినట్లయితే చాలా కాలంగా మీరు ఎదుర్కొనేటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే మీకు లభించనుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యను మీరు పరిష్కరించుకునేటువంటి సమయంలో మరొక కొత్త సమస్యకు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో విధి వింత నాటకం ఆడేటువంటి పరిస్థితులు అయితే కనబరుస్తున్నాయి. ఇక అదే విధంగా చూసినట్లయితే మీకు ఎంతో సపోర్టివ్గా నిలిచినటువంటి మీకు ఉన్నటువంటి స్నేహితులే వారు మీకు అంతా కూడా రివర్స్లో మారి మీకు భిన్నంగా వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం కనబరుస్తున్నాయి. ఇక అదేవిధంగా ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే రాబోతుందండి. ఆ యొక్క అవకాశము అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీకు ఒక 100% సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వబోతుంది. అంటే ఇది వరకు మీరు ఇలాంటి అవకాశాలు ఎన్నో అందిపుచ్చుకున్నారే కానీ ఇటువంటి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క అవకాశం అనేది మిమ్మల్ని 100% సాటిస్ఫాక్షన్ అనేది పొందే విధంగా చేయబోతుంది అని చెప్పాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆర్థిక పెరుగుదలకు సంబంధించినటువంటి మీ యొక్క ప్రమోషన్లకు సంబంధించి మీ యొక్క కార్యాలయాల్లో చర్చలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు అయితే మీ యొక్క పై అధికారులచే ప్రశంసలను అయితే పొందుకోబోతున్నారు. ఇది వరకు మిమ్మల్ని అసహించుకున్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులే ఈ రోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది వరకు మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులే ఈ రోజు అయితే మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తారు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు మీ యొక్క
కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తేటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణను అయితే మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబరుస్తున్నాయి. ఇది మిమ్మల్ని బాధకు గురి చేసేటువంటి ఒక అంశము అనే చెప్పుకోవాలి. ఇక ఎవరైతే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మీకు ముందుకు అయితే ఒక మంచి ఆదాయ మార్గానికి అన్వేషణని బట్టి ఒక అవకాశం అయితే రాబోతుందండి. ఇది వరకు మీ యొక్క జీవితంలో ఒక ఆదాయ మార్గం నుండి మీరు మీ యొక్క డబ్బును సంపాదించుకుంటున్నట్లయితే ఇప్పుడు మీ యొక్క జీవితానికి మరొక ఆదాయ మార్గం కూడా తోడయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడకపోలేదు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, మీరు అయితే ఊహించిన విధంగా వారు అయితే మీకు ఒక సర్ప్రైజ్ని ఇవ్వబోతున్నారు అని మీకు చెప్పలేదు. ఇక అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులతో మీరు ఒక నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే గడపబోతున్నారు అని చెప్పాలండి. మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తినప్పటికీ కూడా వారితో అయితే ఒక మంచి సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు అయితే ఉండకపోలేదు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఉన్నారో వీరు అయితే అపరిచిత వ్యక్తులచే మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి శ్రీ మహాలక్ష్మి దేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కని శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోనున్నారు. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు మేలు చేస్తుందండి. ప్రతి శుక్రవారము కూడా తల్లిని ఆరాధించడం ద్వారా మీరు ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు. ఇక అదేవిధంగా కొద్దిపాటి వ్యాయామంతో అయితే మీ యొక్క రోజువారీ కార్యక్రమాలను అయితే మొదలు పెట్టండి. మీ గురించి మీరు హాయిగా అనిపించే విధంగా పాటుపడడానికి ఇదే సరైనటువంటి సమయం అనే చెప్పాలి. దీనిని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఉండే విధంగా చేయండి. ఇక అలాగే దానికి కట్టుబడినటువంటి ఉండే విధంగా ప్రయత్నించే విధంగా ప్రయత్నాలు అయితే ఉండాలి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు అనేది చేయడం అవసరమండి. మీ యొక్క చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం, మీ యొక్క కుటుంబ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర అయితే వహిస్తాయి. చాలా సహాయపడగలుగుతావు. ఇక అదేవిధంగా అనుకోనటువంటి రొమాంటిక్ పంపు అనేది ఆఫీస్లో ఒక మంచి మార్పుని అనేది మీరు అనుభూతి చెందే విధంగా కనబరుస్తుంది. ఇక భగవంతుడు తనకు తానుగా సహాయం చేసుకున్నటువంటి వారికే సహాయం చేస్తాడు అని గుర్తుంచుకోవాలి. ఇక ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీకు లోతైనటువంటి ఆత్మిక ఒక విషయాలను అయితే మీతో మాట్లాడనున్నారు. ఇక వీటితో పాటు మీ యొక్క శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృక్పథం కోసం ధ్యానము, యోగా అనేవి చేయండి. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును అయితే ఖర్చు పెట్టుతున్నారు కదా, ఆ యొక్క డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్యలు వస్తే ఎంత అవసరమో అయితే మీరు ఈరోజు తెలుసుకోనున్నారు. రోజులోని రెండవ భాగంలో సంభ్రమాన్ని అయితే వినోదాన్ని అయితే కలిగించేటువంటి కార్యక్రమాలను అయితే మీరు ప్లాన్ చేయండి. మీకు బాగా ఇష్టమైనటువంటి వారి నుండి కానుకలు, బహుమతులు అందుకోవడంతో మీకు ఇది ఒక మంచి ఎగ్జైట్మెంట్ రోజుగా మీకు ఖచ్చితంగా మీకుగా తెలియనటువంటి ఒక ఎగ్జైట్మెంట్ అనేది మీలో కలుగుతుంది. ఇక మీరు అయితే ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఏదైనా దేనినైనా వాగ్దానం అనేది ఇవ్వండి. ఎంత తీరలేనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా మీరు గనక మీ కొరకు సమయాన్ని అనేది కేటాయించుకోకపోతే ఆ యొక్క సమయాన్ని ఎలా సద్వినియోగం చేసి మీరు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీరు కనుక మీ యొక్క జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికేటువంటి ఆనందకరమైనటువంటి రోజు కూడా ఇదే అనే చెప్పాలి. కాబట్టి మీ యొక్క ఆర్థిక జీవితాన్ని మరింత బలపరుచుకోవడానికి మీ యొక్క పళ్ళను శుభ్రం చేయడానికి పటిక అనేది ఉపయోగించుకోండి. దీనివల్ల ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు. ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జీవితము అనేది గడవనుందండి. కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామస్మరణ అసలు మరవకండి. ఇక అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అద్భుతాలు ఏమిటి, దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయా, లేదంటే మంచి చెడు జరుగుతుందా, ఎటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవుతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు
నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.